వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మున్రు వెంకట శ్రీనివాస్ అలియాస్ పెదబాబు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ రాజానగరం నియోజకవర్గంలో పోటీలో 3 అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఢీకొంటుందని మున్రు వెంకట శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరగణేష్, పాకా సురేష్, అడ్డూరి ముచ్చో, మోర్తా అబులు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెలకు వచ్చేసరికి ప్రతి మహిళకి ఇంట్లో 4 మహిళలు ఉంటే 4 మహిళలకి కూడా మనిషికి 8,333 రూపాయలు మహిళా మహాలక్ష్మి పథకం అమలు జరుగుతుంది. అది కాకుండా ఇంట్లో ఎంతమంది భార్య భర్త ఎంతమంది ఉంటే అంతమంది పెద్దవాళ్ళకి కూడా ఎవరు పెన్షన్ అనుకోవచ్చు. ఒక భార్యకి వచ్చి భర్తకు రాకుండా భర్తకు వచ్చి భార్య రాకుండా ఉంటుంది. అలాగే ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు, పిల్లల చదువు ఉచితం, మంచి మంచి పథకాలు ఉన్నాయి. మళ్ళీ హస్తం గుర్తుకేసి గెలిపించుకుంటే ఇవన్నీ మీకు అమలు జరుగుతాయి. 24 ఈ 9 పథకాలనే మేము ప్రజల్లోకి గడప గడపకి తీసుకెళ్తున్నాం. రైతు రుణమాఫీ 2 లక్షలు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీ, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు, ఉచిత విద్య KG to PG, వృద్ధులకి వితంతువులకి 4,000 పెన్షన్, వికలాంగులకి 6,000 పెన్షన్, ఉపాధి హామీ కూలికి రోజుకి 400. కేంద్రం ద్వారా మొదటి సంవత్సరం 30 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రం ద్వారా 2.25 లక్షల ఉద్యోగాలు, రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర. ఈ పథకాలన్నీ కూడా గడప గడపకి కాంగ్రెస్ అనే కార్యక్రమంలో మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మహిళా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇంట్లో ఉంటే 2 మహిళలు ఉంటే 2 మహిళలు, 3 మహిళలు ఉంటే 3 మహిళలకి ప్రతి మహిళకి నెలకి 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి మహిళకి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని మేము ఇంటింటా ప్రచారం చేస్తాం. జై కాంగ్రెస్ చెప్పింది ఎన్డీఏ కూటమి, ఇంకో కూటమి, ఆ కూటమి కలిస్తే మళ్ళీ ఇంకో చోటకి 2 కలిసి ఇంకో కూటమి అవుతున్నాయి. అక్కడ వీళ్ళిద్దరే కలిసి ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ కూటమి. కాబట్టి మాకు ఉన్నది ఒక ఇండియా కూటమి ఉంది. రేపు నుంచి మాకు ఆప్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ అందరి నుంచి కూడా రేపు ప్రచార కార్యక్రమాల్లో రేపు నుంచి అందరూ వాళ్ళు కూడా కలుస్తున్నారు. కాబట్టి ఈ కూటమికి భయపడేది లేదు. ఇప్పుడు దాకా రాజనగరం నియోజకవర్గంలో 2 అనుకున్నారు, రేపటి నుంచి 3 అన్నది మేము నిజం నిరూపిస్తాం.